1,40,00,000 రూపాయలతో బద్వేల్ మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలోని విద్యానగర్ కాలనీలో 20 లక్షల రూపాయలు విలువ చేసే 210 మీటర్ల సీసీ రోడ్ నిర్మాణానికి సూర్య నారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజ నాణ్యతతో చూసి రోడ్ల నిర్మాణం జరగాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. గతంలో 1,200 కోట్ల రూపాయలకు మున్సిపాలిటీలో పనులు చేస్తున్నామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం క్వాలిటీ లేకుండా చేయడంతో అభివృద్ధి ఆగిపోయింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పనులని త్వరలోనే పూర్తి చేసేలాగా చర్యలు చేపడతామని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బద్వేల్ పట్టణం విద్యానగర్ కాలనీలో ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశామందరము. ఈ యొక్క వార్డులో అందరూ ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి కానీ ఈ మెయిన్ రోడ్లోంచి వెంకయ్య స్వామికి పోయే గుడికి పోయే దాదాపు 200 మీటర్ల దాకా ఉంటుంది. ఈ యొక్క సీసీ రోడ్డు వాల్యూ దాదాపు 20 లక్షల రూపాయలు ఉంది. దాదాపు 2 ప్యాకేజీల వర్కులు మన శ్రీకాంత్కు ప్లస్ సుబ్బారెడ్డి ఈ లోకల్ నాయకులందరూ కలిసి ఈ వర్కులందరూ ఏ వార్డులో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఈ వర్కులు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరెవరు ఏ వార్డుల్లో దాదాపు 27 వార్డులలో ఈ వర్కులన్నీ దాదాపు 2,85,00,000 వర్కులు 2 ప్యాకేజీలుగా విభజించి పిలవడం జరిగింది. దానిని అందరూ తెలుగుదేశం కార్యకర్తలు చేసుకోవాలని అందరూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ఈరోజు ప్రారంభోత్సవం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా దగ్గరలో ఉన్నాయి. ఈ తొందరగా వచ్చిన వర్కులను వీరు కూడా తొందరగా కంప్లీట్ చేసి తొందరగా మంచి క్వాలిటీలో 100% ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా మన క్వాలిటీలో ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా తప్పకుండా మంచి క్వాలిటీ చేసి ఎటువంటి పరిస్థితుల్లో 100% క్వాలిటీ చేసి ఇస్తారని ఈ కాంట్రాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా అలానే తొందరగా కంప్లీట్ చేసి ఈ యొక్క ఎన్ని వర్కులు ఉన్నాయో అన్ని తొందరగా కంప్లీట్ చేసి మా బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ అనుకూలంగా చేయాలి, తొందరగా కావాలని వాళ్ళను కూడా మాట్లాడడం జరిగింది. అందువలన తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళు కూడా ఇస్తే మేమందరం సంతోషిస్తాము. వీడికి వచ్చి చేసినంత వరకు ఈ యొక్క విద్యానగర్ వార్డు వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వైసీపీలో వర్కులేమో అప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బై ఎలక్షన్ వచ్చినప్పుడు 130 కోట్లు చెప్పడం జరిగింది. దాని వాళ్ళు నాణ్యత లోపం అంటే నాణ్యత లేకన్నా రోడ్లు వేయడం వలన కొన్ని క్వాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళను దాన్ని రిజెక్ట్ జరిగింది. అయినను కూడా ఆ గవర్నమెంట్లో వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోయినా కూడా మా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు బిల్లులు ఇచ్చారు. దానికి ఎంత క్వాలిటీ ఉందో అంత తీసుకొని వాళ్ళు దాన్ని కంట్రోల్ చెక్ చేసి ఎంత M20 ఉందా M30 ఉందా గ్రేడ్ను బట్టి వాళ్ళకు పేమెంట్ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. అప్పుడు వేసింటే క్వాలిటీగా అయిపోయిండు, వాళ్ళు వేయలేకపోయారు. అయినా మాకు కూడా ఇప్పుడు ఒక 100 కోట్లు పైప్ లైన్ వచ్చింది తెలుగుదేశం వాళ్ళు కూడా, అది కూడా తప్పకుండా వేసి చూపిస్తారు. ఖచ్చితంగా అభివృద్ధి దాదాపు ఎన్ని వర్కులు దాదాపు 4 కోట్లకు 5 కోట్లకు ఆల్రెడీ పిలుచున్నారు ఫండ్తో. ఇవన్నీ కూడా డెవలప్ జరిగితే కూడా అన్ని వర్కులు స్టార్ట్ అయితే డెవలప్మెంట్ బద్వేల్లో కనపడుతుంది. తప్పకుండా అన్ని వర్కులు తొందరలో స్టార్ట్ అవుతాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.